ప్రస్తుతం ఖచ్చితంగా నెల రోజుల పాటు ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వర్గీకరణ చట్టరూపం వచ్చినందుకు నెల రోజుల పాటు అన్ని మండలాల్లో, తెలంగాణలో అన్ని గ్రామాల్లో విజయోత్సవ సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తాం. ఆ విజయోత్సవ సభలు, ప్రదర్శనలో మొన్న 1,00,000 డప్పుల కోసం పిలుపునిచ్చినప్పుడు అంతకుముందునే డప్పులతో పాటు కొత్తగా 1,00,000 డప్పుల్లో పాల్గొనడానికి కొత్తగా డప్పులు కొన్న ప్రతి ఒక్కరూ ఆ విజయోత్సవ సభల్లోనూ, ప్రదర్శనలోనూ ఖచ్చితంగా డప్పుల ప్రదర్శనగానే ముందుకు సాగించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. అందులో ప్రధానంగా ఈ నెల రోజుల పాటు జరగబోయే ఈ విజయోత్సవ ప్రదర్శనలు, సభల్లో మేము 3 ప్రధాన అంశాలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. 3 ప్రధాన అంశాలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మొదటిది, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని సందర్భాల్లో నిర్బంధం వచ్చినా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు సంకల్పంతో కూడిన శ్రమ ఏదైతే చేశారో ఆ శ్రమను ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదే సమయంలో 3 దశాబ్దాల కళ నెరవేరడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్న ప్రతి పోరాటం, ప్రతి ఘట్టానికి సమాజంలో ఉండే అన్ని వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అందించిన మద్దతును గుర్తు చేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈ 3 దశాబ్దాల పోరాటానికి రాజకీయాలు, కులాలకు, మతాలకు అతీతంగా ఎవరైతే మాకు అండదండలు అందించారో వాళ్ళను గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళని గౌరవించుకునే విధంగా ఈ సమావేశాలు నిర్వహిస్తాం. ఇది మొదటిది. అంటే 30 ఏళ్ళ పోరాటాన్ని గుర్తు చేసుకునే క్రమంలో అమరుల త్యాగాలను, వాళ్ళకు నివాళులు అర్పించడం, ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని గర్వంగా చెప్పుకోవడం, సమాజం అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజెప్పడం అనేది ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నెల రోజుల పాటు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోయే సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు వస్తున్న దశలో ఆ వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, అదే సమయంలో వర్గీకరణ కోరుకున్న మాదిగేతర దళిత బిడ్డలు ఆ ఫలాలను అందుకునే విధంగా వాళ్ళను చైతన్యవంతులు చేయడం కోసం ముఖ్యంగా విద్యలో మరింత ముందుకు సాగాలని, ఆ విద్యలో నైపుణ్యాన్ని సాధించుకునే దిశగా, పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి మా విద్యార్థులను, నిరుద్యోగులను అప్రమత్తం చేసే దిశగా, టోటల్గా మా ప్రజల్ని చైతన్యవంతులు చేసే దిశగా నెల రోజుల పాటు ప్రచారాన్ని చేస్తాం. అంటే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, వర్గీకరణ కోరుకున్న దళిత బిడ్డలందరూ అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోండి అని చెప్పి, పెంచుకునే విధంగా తల్లిదండ్రులు పాత్ర పోషించాలని చెప్పి
విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు మేము పిలుపునివ్వడం కోసం నెల రోజుల పాటు ప్రచారం చేస్తాం.